నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. వరంగల్లో మహిళా కానిస్టేబుల్ బల్వన్మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరు యువకుల కారణంగా అభంశుభం తెలియని ఒక మహిళా కానిస్టేబుల్ ఈరోజు మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చదివి కాకి దుస్తువులు ధరించి సమాజానికి రక్షణగా నిలవాలనుకున్న యువతి నేడు ఇద్దరు వ్యక్తుల వేధింపులకు బలైపోయింది. వరంగల్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతుంది. పర్వతగిరి మండలం సీత్యా తండా లాంటి చిన్న ఊరి నుంచి వచ్చి పోలీస్ కావాలని పట్టుదలతో అనిత ఉద్యోగం సాధించింది. కానీ ఆమె కలలను రాజేందర్ అనే వ్యక్తి చిదిమేయడం మొదలుపెట్టాడు. 4 ఏళ్లుగా పెళ్లి పేరుతో వేధిస్తూ డ్యూటీలో ఉన్నా సరే వీడియో కాల్స్ చేయాలంటూ మానసిక నరకం చూపించాడు ఆ వ్యక్తి. చివరకు అనిత తల్లిదండ్రులు ఆ రాజేందర్తో సంబంధం అంతకుముందు అనుకున్నటువంటి సంబంధాన్ని కూడా వద్దని కాదని రాజేందర్ ఆమెను వదలలేదు, అప్పటికి వద్దన్నారా ఆయనతో సంబంధాలు వద్దని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా ఆ రాజేందర్ అనే వ్యక్తి ఆమెను వదలలేదు సరికదా తన పైశాచికత్వాన్ని మరింత పెంచేశాడు. అనిత తన స్నేహితుడు జబ్బార్లాల్ను వివాహం చేసుకోవాలనుకుంటుందని తెలిసి కక్షతో జబ్బార్ను రెచ్చగొట్టాడు. ఆమె కోసం లేనిపోని మాటలు చెప్పి ఆమె పైన వారి బంధానికి బీటలు వేశాడు. జబ్బర్లాల్ అదేవిధంగా అనిత అనేటువంటి వీరిద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, వీరిద్దరు కలిసి సాగుదాం అనుకున్నారు. కానీ ఈ జబ్బర్లాల్కు ఈ రాజేంద్ర అనే వ్యక్తి లేనిపోని విషయాలన్నీ కూడా అనిత పైన ఆ వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తి మనసులో ఒక విషయాన్ని నాటాడు అనిత పైన. దీంతో జబ్బర్లాల్ కూడా తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. డబ్బిస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమెను నిలువున బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో రక్షణ కల్పించవలసినటువంటి విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ మరొక వైపు ఇద్దరి వ్యక్తుల మధ్య చిక్కుకొని అల్లాడిపోయింది. తన జీవితం నాశనం అవుతుందని చావే నాకు దిక్కని అనిత రాజేందర్కు ఫోన్ చేసి ఏడ్చినా నీ వేధింపులు నాకు ఎక్కువైపోతున్నాయి, ఇంకా చాలు, నా జీవితం అల్లా కల్లోలంగా మారింది అంటూ ఏడుస్తూ పెడబొబ్బులు పెట్టినా కూడా ఆ వ్యక్తి కనికరం లేకుండా చస్తే చావు, ఎక్కడైనా చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ అనితను దూషించడం మొదలుపెట్టాడు. ఈ నిర్లక్ష్యమైనటువంటి సమాధానం మరింతగా చిదిమేసింది అనితను. ఆ మాటతో ఇక తనకి లోకంలో దిక్కులేదని భావించిన ఆ అభాగ్యురాలు గడ్డిమందు తాగి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఉద్యోగాన్ని, ఉజ్వలమైన భవిష్యత్తును ఇలా క్షణికావేశంలో వదులుకోవడం అత్యంత బాధాకరం. చావు దేనికి పరిష్కారం కాదు. వేధించే మృగాలను వారికి భయపడి ప్రాణాలు తీసుకోవడం కంటే కాకి దుస్తుల శక్తితో వారిని చట్టం ముందు నిలబెట్టి పోరాడి ఉంటే అనిత మరో 100 మందికి స్ఫూర్తిగా నిలిచేది. మనం ప్రాణాలు తీసుకుంటే శిక్ష అనుభవించేది మనల్ని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులే తప్ప మన చావుకు కారణమైన ఆ కిరాతకులు కాదు. సమస్య ఎంతటిదైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. చట్టం వ్యవస్థ మనకు తోడుంటాయని కూడా నమ్మి పోరాడాలే తప్ప ఈ విధంగా తనువు చాలించకూడదు. 1 నిమిషం ఓపిక పట్టి ఉంటే ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోత మిగిలేది కాదు. అనిత కలలు ఇలా అర్ధాంతరంగా ఆగిపోయేవి కావు. ఏదేమైనా కూడా అనిత చావుకు కారణమైనటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు తీవ్రంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. అనిత కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అనిత సన్నిహితులు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి వేధింపులకు గురిచేసి, మానసిక హింసకు గురిచేసి ఆమెను ఈ రకంగా చనిపోవడానికి కారణమైనటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పూర్తిగా చట్టపరంగా శిక్ష విధించాల్సిందే అంటూ కూడా తీవ్ర కంఠంతో ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.